ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాభ్యామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే సమాధమర్యం మునిం. శృతిస్మృతిపురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధరస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్ములితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగంలోని శంకర భాష్యం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇందులో మొట్టమొదటి సాంఖ్యయోగంలో భాష్యం 11.2.1గా తీసుకుంటే అత్ర దృష్ట్వాతు పాండవానేకం 1.2 శ్లోకం ఇది ఆరభ్య యోస్యతి ఇది గోవిందముక్త్వా తూష్ణిం బభూవః. 2వ శ్లోకం 9వ అధ్యాయంలో 9వ శ్లోకం ఇచ్చేతదంతః ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూతో దోషద్భావకారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయః గ్రంథః తదా హి అర్జునేన రాజగురుపుత్రమిత్ర సుహృజ్జన సంబంధి బాంధవేషు అహం ఏషం మమ ఏతే ఇచ్చేవం భ్రాంతిప్రత్యన్ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్తౌ ఆత్మనః శోకమోహకౌ ప్రదర్శితౌ కథం భీష్మామహం సంఖ్యే 2వ అధ్యాయంలో 4వ ఇత్యాదిన శోకమోహభ్యాలం హి అభిభూత వివేక విజ్ఞానః సత ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తోపి తస్మా యుద్ధ ఉపరరామ పరధర్మం చ భిక్షాజీవనాదికం కర్తుం ప్రవృత్తే. తదా చ సర్వప్రాణినం శోకమోగాదిదోషవిష్ట చేతసం స్వభావతః ఏవ స ధర్మపరిత్యాగः ప్రతిసిద్ధసేనవ చ స్యాత్. స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం వాగ్మనః కాయాదీనం ప్రవృత్తి ఫలావిసంధిపూర్వకం ఏవ సహంకార చ భవతి. తత్ర ఏవం సతి ధర్మాధర్మోపచాయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖదుఃఖ ప్రాప్తి లక్షణః సంసారः అనుపరతః భవతి ఇచ్యుతః సంసారబీజభూతో శోకమోహౌ తయోశ్చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్మాన్యతః నివృత్తిః ఇతి తద్ ఉపదిక్షుః సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్వ ఆహ భగవాన్ వాసుదేవ అశోచ్యానిచ్చాది. ఇక్కడ దృష్ట్వాతు పాండవానీకం 1వ అధ్యాయం 2వ శ్లోకం అనే మోహశోకం మొదటికి నా యోస్యతి ఇది గోవిందముక్త్వా తూష్ణిం బభూవః. 2వ అధ్యాయం 9వ శ్లోకం వరకు గల గంధాన్ని ఇట్లా వ్యాఖ్యానించాలి. శోకము మోహము మొదలైన సంసారానికి బీజభూతములైన దోషాలు ఆ శోకమోగాలు పుట్టడానికి గల కారణాన్ని చూపడానికి ఈ ప్రకరణం అని. కనుకనే అర్జునుడు రాజు గురు పుత్రమిత్ర స్వజన బాంధవులందరూ ఎందు నేను వీళ్ళవాడను వీళ్ళ నా వాళ్ళు అనే భ్రాంతి చేత వీరు నాకు ఇక ఉండరు అనే స్నేహ విచ్ఛేద నిమిత్తమైన శోకమోకాలు ప్రదర్శించాడు. నేను భీష్మద్రోణులను యుద్ధంలో బాణాలతో ఎట్లా ఎదిరించగలను. 2వ అధ్యాయం 4వ శ్లోకం అంటూ సోహమోగచలత వివేక విజ్ఞానాలు అణిగి సహజంగా క్షాత్రధర్మమైన యుద్ధమును ప్రవృత్తి కలిగిన వాడు నేను యుద్ధము చేయను అన్నాడు. అంతేకాకుండా పరధర్మమైన భిక్షాజీవనం చేస్తానని అంటున్నాడు. ఇదే విధంగా శోకమోగాలు కలిగిన సర్వప్రాణులకు స్వధర్మాన్ని వదలటం వైరుధ్య ధర్మాన్ని ఆచరించడం స్వాభావికం అవుతున్నది. స్వధర్మం ఆచరించే వాళ్ళలో కూడా మనోవాక్కాయ ప్రవృత్తి ధర్మఫలానికి అంటుకునే ఉంటుంది. ఈ విధంగా ధర్మం అర్థం కూడా పెరుగుతూ ఉండటం చేత ఇష్టానిష్టాలు సుఖదుఖాలు ప్రాప్తించే ఈ సంసారం తొలగదు. కనుకనే శోకమోకాలు సంసారానికి బీజం వంటివి. సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞానం వల్ల శోకమోకాలు తొలుగుతాయి.
మరో విధంగానూ కాదు అని ఉపదేశించే కోరికతో భగవానుడు అర్జును నిమిత్తముగా చేసుకుని సర్వలోకాలను అనుగ్రహించడం కొరకు అశోచ్యాన్ మొదలుగా గల శ్లోకాల్లో అంటున్నాడు. స్వస్తి. జై శ్రీరామ్.